హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఎండాకాలం అయితే మొదలైపోయింది. ఎండాకాలం అనగానే ఇక జ్యూసులు, అలాగే ఐస్ క్రీములు ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతేను. నేను కూడా అలాగే చేద్దాం అనుకుని పుచ్చకాయతో అయితే నేను ట్రై చేస్తున్నాను. మొన్న డిమార్ట్కి వెళ్ళి ఇవైతే తీసుకుని వచ్చాను. ఇవి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను. ఇది తీసుకొచ్చిన తర్వాత నాకైతే నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఇవి ఎలా వస్తాయా ఏంటి అని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా పాప అంది, ఒకసారి ట్రై చేయి మమ్మీ, ఏం కాదు చూద్దాం అంది. ఇక అందుకని చెప్పేసి నేను నిన్న వస్తే పుచ్చకాయ అయితే తీసుకుని వచ్చాను. నేను ఆల్రెడీ కట్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ కట్ చేశాను. కట్ చేసేసి ఇక ఈ పుచ్చకాయ ముక్కల్లో పాలు, పంచదార కలిపి మిక్సీ అయితే పట్టి జ్యూస్ లాగా అయితే తయారు చేశాను. ఈ పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఏమో కానీ నాకు చాలా పని ఎక్కువే పడింది. సరే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి నేను ట్రై అయితే చేశాను. అది ఇప్పుడు ఎలా వచ్చిందో ఏందో చూద్దాం. ఇప్పుడు డిమార్ట్లో తెచ్చిన వీటిలో అయితే నేను పోసి మ్యాక్సిమం అంటే ఒక 8-10 గంటల సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. నేను ఆల్రెడీ పెట్టాను. ఎందుకంటే ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని అంటే మట్టుకి నిద్ర అయితే పోను. ఇక నేను మార్నింగ్ పొద్దున్నే లేచి 5 గంటలకే లేచేసి పుచ్చకాయ జ్యూస్ అయితే ముందు ట్రై చేశాను. ఇక మా వారైతే ఏది పని లేదా ఏం లేదా పొద్దున్నే ఏం దిగ్గుకోవాలని చెప్పేసి మా వారు అన్నారు. అయినా సరే అని చెప్పేసి నేను మొదలైతే పెట్టాను. పెట్టిన తర్వాత ఇక 5:30 కల్లా ఫినిష్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడు ఇవి ఎలా వచ్చినాయో చూద్దాము. చూస్తుంటేనే ఎలా వచ్చినాయో ఏందో అని అనుకుంటున్నాను. టెన్ 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 అయ్యయ్యో, ఇదేంది రాలేదు. అంటే ఇంకా కొంచెం సేపు పెట్టాలేమో ఫ్రిడ్జ్లో, ఆత్రంతో తీసినట్టున్నాను. అయ్యయ్యో. మా పెద్ద పాప వచ్చి మమ్మీ డైరెక్ట్గా అట్లా తీయకూడదు, ఇలా ఒక్కసారి కింద కొట్టాలి అని చెప్పేసి అని అంటుంది. చూద్దాం. ఇవైతే తీయటం చాలా ఇబ్బంది అయ్యింది. చూడండి లాస్ట్కి ఎలా అయ్యిందో. పుచ్చకాయ ఐస్ క్రీమ్ కాదు, సారీ, పుచ్చకాయ ఐస్ అన్నమాట. ఇలా అయ్యింది. కానీ పర్వాలేదు, బాగానే ఉందని మా చిన్న పాప పెద్ద పాప అయితే అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ తినేసేసారు. 1 2 3 ఈ 3 అయితే ఖాళీ అయిపోయినాయి. వాళ్ళకైతే బాగానే వచ్చినాయి అంటే నాకే ఎందుకో మరి ఇట్లా అన్నీ ఇరిగిపోయినట్టుగా వస్తున్నాయి. పుల్లలే వస్తున్నాయి కానీ ఇదైతే రావట్లేదు. కానీ పర్వాలేదు, కొత్తగా కదా, ఇక ఫస్ట్ టైం కదా ఇట్లా అయ్యింది. రెండోసారి అన్నా మంచిగా వస్తాయేమో లేదో చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈసారి మంచిగా చేసినప్పుడు మట్టుకి వీడియో అయితే తీస్తాను. ఇదేదో గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో తీయటమే, అంతేగాని ఏం లేదు. ఒక్కటి కూడా ఐస్ లాగా రావట్లేదు. ఇదైతే బాగా టైట్ ఉంది. మరి ఇదన్నా వస్తుందేమో అనుకుంటున్నాను, కానీ రావటం లేదు. చూద్దాం మరి. అన్నీ ఇరిగిపోయినాయి. సాయంత్రం వచ్చిన తర్వాత మా వారు ఏమంటారో ఏమో, పొద్దున్నే లేచి ఈ పని చేసావు నువ్వు అని చెప్పేసి అంటారో ఏమో మరి. ఇదైతే కొంచెం పర్వాలేదులే కానీ వస్తుంది. ఇట్లా తింటాం అయిద్దేమో మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.